కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో రోజురోజుకు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం పెరిగి ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొంది. విద్యుత్ వినియోగదారులకు ఉన్న సమస్యలతో పాటు స్థానికులకు ఇబ్బందులు కలిగే శాఖాపరమైన పనుల్లో ఆ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతోందన్న ఆందోళనలో జైనూరు వాసులు ఉండగా అధికారుల తీరుపై మండిపడుతున్నారు. విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా వారికి శాఖాపరమైన సేవలు అందించాల్సిన విద్యుత్ శాఖ అధికారులు వారి బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం సమయంలో ఏ విద్యుత్ స్తంభం వద్దనో లేదా ఎక్కడైనా స్పార్క్ అయి విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఆ సమస్య రెండో రోజు పరిష్కారం పొందుతుంది. దీంతో ఆ ప్రాంత వాసులు రాత్రంతా అంధకారం అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యుత్ మీటర్ వద్ద స్పార్క్ అయితే ఆ సమస్య శాఖ అధికారులకు తెలిపిన నెలల తరబడి స్పందించడం లేదని, దీంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతోందోనని భయపడుతున్నట్లు వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జైనూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలో ప్రధాన రోడ్డుపై నుండి 3 ఫేజ్ విద్యుత్ లైన్ రోడ్డుకి ఆ వైపు వెళ్తోంది. ఈ ప్రతి ఫేజ్ విద్యుత్ తీగలు కలిగి ఉన్న విద్యుత్ స్తంభం విరిగిపోయి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు ఆ విద్యుత్ స్తంభాన్ని మార్చకుండా కేవలం కర్రతో కొట్టి అలానే ఉంచారు. ఒకే విద్యుత్ స్తంభంపై విద్యుత్ తీగలు ఎక్కువగా వేలాడుతుండటంతో తరచుగా విద్యుత్ స్పార్క్ జరగడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం సాధారణంగా జరుగుతూనే ఉంది. విరిగిపోయి ఉన్న విద్యుత్ స్తంభం ఎప్పుడు పడిపోతుందో, ఎప్పుడు ప్రమాదం చోటు చేసుకుంటుందోనని ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా నూతనంగా మండల కేంద్రంలో మంజూరైన మైనార్టీ గురుకుల పాఠశాలకు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేశారు. విద్యుత్ సరఫరా కన్నా ముందు లక్షల రూపాయలు డీడీ తీసుకుని పనులు చేపట్టగా అక్కడ అమర్చిన ట్రాన్స్ఫార్మర్లు వద్ద ఎలాంటి కంచగాని ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా ఉన్నత శాఖ అధికారులు స్పందించి మండల విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. तुम्हारी गाड़ी भाई कितना फोन है हमारा क्या क्या होने का है तो क्या खा रहे क्या हमारा